సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇందులో చూడండి ఫోటో ఎలా ఉందో చూడండి. ఇందులో ఫోటో ఎలా ఉందో చూడండి. చూడండి ఈ రెండు ఫోటోలకి వ్యత్యాసం దేనికి? 15 రోజుల్లో పై ఫోటో చూసుకోండి. రెండిటిల్లో పోషడపు వెంకటేశ్వర ఫోటో రెండు తేడాగా ఉండేలా పెట్టారు. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కాలాన్ని తీసుకోవచ్చు. రెండు ఫోటోలు చూసుకోండి. రెండు ఫోటోలు ఎంత తేడాగా పెట్టారు. కావాలంటే అక్కడ మీడియేటర్స్ రమేష్ శ్రీనును కూడా ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కదా కొనింది అని మీరు అడగచ్చు. వాళ్ళు కూడా నిజాలు చెప్తారు. మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే జనవరి 19 నుంచి మార్చి 12 లోపు 5 ఎకరాల 3 సెంట్లు భూమి 100 కోట్ల రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి బినామీలతో కొనుగోలు చేశారు. ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వచ్చినాయి? మీరేం సినిమాలు చేయలేదే, మీ సినిమాలు ఏమి బ్లాక్ బస్టర్ అవ్వలేదే. ఎలా వచ్చినాయి మీకు డబ్బులు? డాక్యుమెంట్ నెంబర్స్తో సహా పెట్టా. ఈ అంశం మీద సిఐడికి కూడా కంప్లైంట్ పెడతా, సిబిఐ విచారణ కోరతా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర కూడా కంప్లైంట్ పెట్టి తీరుతా. ఇందులో డాక్యుమెంట్స్లో కూడా చూడాలి. ఆధార్ కార్డు ఏమో గుంటూరుది ఉంది. పేమెంట్స్ మొత్తం కూడా హైదరాబాద్, టోలీ చౌక్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చెల్లింపులు చేశారు. ఆధార్ కార్డు ఎక్కడిది పెట్టారు? గుంటూరుది పెట్టారు. పేమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి చేశారు? హైదరాబాద్, టోలీ చౌక్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఆయన చెల్లింపులు చేశారు. చెల్లింపులు హైదరాబాద్ నుంచే, ఆధార్ కార్డు గుంటూరుదే. దాని మీద డోర్ నెంబర్ ఉండదు. ఫోటోలు కూడా ఇంచుమించుగా కనపడేలాగా, అంటే మార్పు చేసే విధంగా అందరినీ పక్కదారి పట్టించేలాగే ఆయన ఫోటోలు పెట్టారు. 100% ఇది పవన్ కళ్యాణ్ గారు బినామీ మీద కొనుగోలు చేసిందే. అట్లాగనే రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉంది శంకరపల్లిలో. ఆయన మొన్న ఎన్నికల అఫిడవిట్లో చెప్పాడు నాకు 14 ఎకరాలు ఉందని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది 14 ఎకరాలు కాదు, దగ్గర 45 ఎకరాలు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ని ఎక్స్టెండ్ చేశారు. మరొక 30 ఎకరాలు ఎక్స్టెండ్ చేశారు. ఆ భూమి కూడా 2019 తర్వాతే కొనుగోలు చేశారు. ఒక్కొక్క ఎకరం 7.5 కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేసి 250 కోట్ల రూపాయల భూములకి డబ్బులు చెల్లించారు. 250 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించారు. కావాలంటే ఆయన బౌండరీస్ మొత్తం కూడా 14 ఎకరాల్లో ఉండవు. కావాలని ఫెన్సింగ్ చెక్ చేసుకోవచ్చు. 45 ఎకరాల్లో ఉంటుంది. 45 ఎకరాల్లో ఉంటుంది. ఈ 250 కోట్లు కూడా మీకు ఎలాగొచ్చాయి? సమాధానం చెప్పండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి 2019లో ఎన్నికలు చేయడానికి కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ ఎన్ఆర్ఐలు కానీ 125 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులన్నీ కూడా విరాళాన్ని కూడా వసూలు చేసింది ఆ రోజు జనసేన పార్టీలో ఉండేటువంటి కాపు పెద్దలు పివి రావు గారు, తెలంగాణ సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు, చింతల పార్థసారథి గారు, కొంత ముత్తంశెట్టి కృష్ణారావు గారు. ఈ 125 కోట్లు కూడా 90% నగదు, 10% డీడీలు తెచ్చారు. ఎన్నికల్లో ఈ 125 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఏం ఖర్చు పెట్టావు, ఎవరికి ఇచ్చావని లెక్కలు అడిగినందుకే వాళ్ళతో గొడవలు పడి బయటికి పంపారు. ఈ డబ్బులు ఏం చేసావు? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. 125 కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ పెద్దలు ఎన్ఆర్ఐలు ఇస్తే లెక్కలు చెప్పకుండా వాళ్ళతో గొడవలు పడి బయటికి పంపలేదా? ఈ పేర్లు చెప్పా. మీరు కూడా నేను సవాల్ ఇస్తున్నా. వాళ్ళు ఎవరైతే అయినా మీరు మాట్లాడండి. వాళ్ళందరూ వసూలు చేసిన మాట వాస్తవం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట వాస్తవం. చాలా ముఖ్యమైన విషయం ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం తెలియాలి అంటే 2018 నుంచి 2024 వరకు
పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికుల ఆస్తుల వివరాలు ప్రకటించాలి. ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించి, ఒక చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించి పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అక్కగారు, వాళ్ళ చెల్లిగారు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ అన్న, వాళ్ళందరి ఆస్తులు ప్రకటించాలి. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బినామీలే. గతంలో వాళ్ళు ఎవరి మీద ప్రేమాభిమానాలు లేవే, వాళ్ళని ఏ రోజు మీరు కలుపుకోలేదే, కానీ వాళ్ళందరినీ కలుపుకున్నారు. విజయ గారి పేరు మీద ఎంత చేశారు, వైష్ణవ్ తేజ్ గారి మీద ఎంత చేశారు, వరుణ్ తేజ్ గారి మీద ఎంత చేశారు, లేకపోతే నాగబాబు గారి మీద ఎంత చేశారు. వీళ్ళందరూ కూడా ఆస్తులు పక్కాగా ప్రకటించాలి. 2018 నుంచి 2024 వరకు మీ ఆస్తులన్నీ ప్రకటించాలి. చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు బినామీలన్నీ వాళ్ళ పేర్ల మీదే పెట్టారు. ఇంకో ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అఫిడవిట్లోనే చూపించారు. 2021 నుంచి 24 మధ్య ఆయన హైదరాబాద్లో 4200 గజాలు ఆస్తులు కొన్నారని, 4200 గజాలు ఆస్తులు కొన్నారని ఆయనే చెప్తున్నారు. అవి ప్రధానంగా ఎక్కడున్నాయి? షేక్పేట, కాజాపేటలో ఉన్నాయి. షేక్పేట, కాజాగూడలో ఉన్నాయి. 4194 గజాలు. ఆయన ఎంత కొన్నానని చెప్తున్నారు? 50 కోట్లకు కొన్నామని చెప్తున్నారు. కానీ ఈ ప్రాంతాల్లో, ఆయన కొన్న ప్రాంతంలో ఒక్కొక్క గజం 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. అంటే ఆ ఆస్తుల విలువ మీరు కొన్నప్పుడు 120 కోట్లు. కానీ మీరు చూపించిందే 50 కోట్లు. మిగతా 70 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మిగతా 70 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా ఇచ్చారు? శ్రీనగర్ కాలనీలో ఉండేటువంటి సాగర్ సొసైటీ కాంప్లెక్స్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయం నుంచి పంపించారా? మీ దగ్గర నుంచి ఒక నల్ల స్కార్పియో డబ్బు సంచులను తీసుకొని అక్కడ డెలివరీ చేస్తే అక్కడి నుంచి ఆస్తులు కొనడానికి డబ్బులు ఇచ్చారా? ఏ బ్లాక్ స్కార్పియోల్ని ఎక్కువ సార్లు వాడారు? సాగర్ సొసైటీ దగ్గర ఉండేటువంటి, సాగర్ సొసైటీ కాంప్లెక్స్లో ఉండేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయానికి మీరు పంపలేదా? చెప్పండి మీరు. దీనికి కూడా సమాధానం చెప్పాలి. అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా చాలాసార్లు, పార్టీ కార్యాలయం కొనడానికే మా పిల్లల పేరు మీద నీ ఎఫ్డీలు రద్దు చేశా, మంగళగిరి పార్టీ కార్యాలయం కొన్నా అన్నారు. అసలు మీరు ఎఫ్డీలు ఎప్పుడు రద్దు చేశారు? ఎక్కడ రద్దు చేశారు? ఎంత విలువ రద్దు చేశారు? ఏ బ్యాంకుల్లో రద్దు చేశారు? ఏ ఆస్తి కొన్నారో సమాధానం చెప్పండి. కానీ మొన్న మీరు చూపించిన లెక్కల్లో మీ పేరు మీద కానీ, మీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ 28 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. కానీ మీరు అప్పు 46 కోట్లు చేశారని చెప్తున్నారు. మీ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు 28 కోట్లు పెట్టుకొని 46 కోట్ల రూపాయలు అప్పు చేయడం ఏంటి? ఎవడన్నా డబ్బు ఉంటే అప్పు చేస్తాడా? బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు 28 కోట్లు ఉంటే 46 కోట్లు ఎవడన్నా అప్పు చేస్తాడా? ఈ మాయ ఏంటి? ఈ మర్మం ఏంటి? ఎవరిని తప్పుదారి పట్టించడానికి, ఎవరిని మోసం చేయడానికి? దీనికి కూడా సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చాలా ఆస్తులు కొని అన్ని స్వాధీనపరుచుకునే అగ్రిమెంట్లో రాసుకున్నారు. అందులో కూడా ఒక ముఖ్యమైనది చెప్తా. హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయం ప్రశాసన్ నగర్లో నడిచిన కార్యాలయం ఆంధ్రజ్యోతి వెనకాల పక్కనే ఉంటుంది. ఆ కార్యాలయం మొన్నటి వరకు అద్దె కార్యాలయం, ఇప్పుడు సొంత కార్యాలయం అయింది. ఇది అందరికీ తెలిసిన నిజం. ప్రశాసన్ నగర్లో ఉండే కార్యాలయం అద్దె కార్యాలయం, ఇప్పుడు సొంత కార్యాలయం అయింది. ఇంకా రిజిస్ట్రేషన్ కాలా, స్వాధీనమే రాసుకున్నారు. ఎందుకు? రేపు 19 తర్వాత ఏదో 2-3 సినిమాలకి అడ్వాన్స్ తీసుకొని ఆ డబ్బుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చూపించడానికి. ఏంటి? రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చూపించడానికి. ఇది కూడా నిజమా కాదా చెప్పండి సమాధానం. మీరు నిజమా కాదా సమాధానం చెప్పండి.
నర్రా శ్రీనివాస్ పేరు మీద కూడా ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నారు. ఆయన పేరు మీద కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నాయి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి బినామీయే. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బులు కాదా? మీరు ఏం సినిమాలు చేశారని, ఏం బాగా లాభాలు వచ్చాయని దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు?